హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మెదక్. మనం ఎండ్ ఆఫ్ ది క్లాస్లో లర్నర్కి సెల్ఫ్ డ్రైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంలో వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా కోచ్ పక్కన లేకుండా డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది. దానికోసమని మనం వాళ్ళకు సెల్ఫ్గా కార్ ఇచ్చేసి ఓన్ డ్రైవ్ చేయమని చెప్తాము. ఇలా చేస్తేనే ఆర్టీ యాప్స్లో A2H 2 ట్రయల్ చేసి ఎగ్జామ్ పాస్ కావాల్సి వస్తుంది లైసెన్స్ కోసమని. సో ఆ ప్రాక్టీస్ కోసమే మనం ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా చేయాల్సిన ప్రక్రియ. కొంతమందికి ఇంట్లో కారు ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. కార్ లేని వాళ్ళకు ఇది ఇబ్బంది అవుతుంది. ఓకే, రైట్, వెరీ గుడ్ సుభాష్. సో మనం సెల్ఫ్గా ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే మనకు ఆర్టీ యాప్స్లో ట్రయల్ కొట్టడానికి అంత కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. అంటే ప్రాక్టీస్ అన్నమాట. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఆర్టీ యాప్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓన్లీ ఈ డ్రైవింగ్ కోర్స్ అయిపోగానే కనుక మీరు ఆర్టీ యాప్స్కి వెళ్తే చాలా ఇబ్బంది పడి టెన్షన్ పడి అక్కడ టెన్షన్లో రాంగ్ డ్రైవ్ చేయడం కానీ పక్కకి ఎక్కడ డ్యాష్ ఇవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి మీకు కారు మీద ఒక కంప్లీట్ గ్రిప్ వచ్చేంత వరకు ఆర్టీ యాప్స్ ట్రయల్కి వెళ్ళకండి. ఎందుకంటే మనకు 6 months వరకు లర్నింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఉంటుంది. కాబట్టి మనకు 1 month, 2 months, 3 months ఆ మధ్యలో ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. రేస్ ఇవ్వద్దబ్బా, రేస్ ఇస్తున్నాను, అసలు రేసే వాడద్దు. మనం ట్రయల్ కొట్టేటప్పుడు ఓన్లీ హాఫ్ క్లచ్ మీద మూమెంట్ ఉంటుంది. సో మనం రేస్ ఇవ్వకుండానే అక్కడ ట్రయల్ ముగించుకొని రావాలి ఆర్టీ యాప్స్లో. కాబట్టి కొంచెం రేస్ ఇచ్చినప్పటికి కూడా వెహికల్ పక్కకు వెళ్ళిపోతుంది. జస్ట్ మూమెంట్ చేయడం వరకే నేర్చుకోవాలి. ట్రాఫిక్లో కనుక మనం ఎలా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఎలా డ్రైవ్ చేస్తామో మూమెంట్, ఈ ఆర్టీ ఆఫీస్లో కూడా జస్ట్ మూమెంట్ ద్వారానే ట్రయల్ కొట్టేసేసి ముగించుకొని రావాల్సి వస్తుంది. అంటే వెహికల్ యొక్క మూమెంట్ను గమనించి మనము రేస్ ఇవ్వాలా వద్దా అనేది మీ అంతటి మీద డిసైడ్ కావాలి. ఇలా ఫుల్ కాన్ఫిడెంట్ రావాలి అనుకుంటే మనం ఖచ్చితంగా మనం డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఓన్ కార్ డ్రైవ్ చేయడం కానీ లేదా సెల్ఫ్గా డ్రైవ్ చేయడం కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.